హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీ కృష్ణ. మరి మా ఆయన ఏం చేస్తున్నారో చూద్దామా. డ్యూటీ నుంచి రాగానే ఇక్కడ చూడండి ఏం చేస్తున్నారు. ఏమండి ఏం చేస్తున్నారు? 2 months అయితే ఇక్కడ లేను కదండి, శ్రీ విజయపురంలో ఉంటున్నాను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ. మరి చెట్లు అన్నీ అయితే చాలా పెద్దవిగా అయిపోయావి. అందుకే మా ఆయన అయితే పూల చెట్ల కొమ్మలన్నీ కట్ చేస్తున్నారు. వర్షాకాలం కాబట్టి ఇప్పుడే కట్ చేసుకుంటే చక్కగా చిగుర్లు అయితే వచ్చేస్తాయి. ఇదిగోండి, వా నా గురించేనా? థ్యాంక్ యూ. ఈ చెట్టునైతే ఈ పూల చెట్టుని 1 year ముందు కట్ చేసామండి. 2 months సమ్మర్ వెకేషన్ తర్వాత మళ్ళీ ఇప్పుడైతే కట్ చేస్తున్నాము. ఎంత పెద్దగా అయిపోయాయి చూడండి. ఎంత కట్ చేస్తుంటే అంత చక్కగా వస్తాయి చిగుర్లు అయితే. చిగురులతో మంచిగా అయితే పూలు పూస్తాయి. 2 months అయితే మేము అక్కడ ఉంటుమండి. మా ఆయన అయితే 1 month డ్యూటీ చుట్టీలో వచ్చారు. 1 month అయితే మా ఆయన ఒక్కరే ఇక్కడ ఉంటారు మాయబందర్లో. కానీ ఒక్కరితో అవ్వదు కదండి, ఇంట్లో పనులు చేస్తూ ఆఫీస్కి వెళ్ళడం. అందుకారణంగా నేను వచ్చాక ఇలా అమ్ము గార్డెన్ అంతా అయితే ఇలా ఒక్కొక్కటిగా క్లీనింగ్ చేసుకుంటున్నాం. అమ్ము గార్డెన్ క్లీనింగ్ పని అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. చెట్లు అన్నీ అయితే వర్షం కారణంగా చక్కగా వచ్చాయి. ఈ రోజు నుండి అయితే చక్కగా క్లీన్ చేసుకుంటాం ఒక్కొక్కటిగా. మొక్కలైతే చాలా చక్కగా చిగుర్లు అయితే వచ్చాయి. గార్డెన్ ఫుల్గా అయితే సో ప్లాంట్స్తో కలకలలాడుతుంది. కానీ మనం కొంచెం చక్కగా క్లీన్ చేసుకోవాలి. మీకు క్లీన్ చేసుకున్నాక ఒక వ్లాగ్ అయితే తీసి పెడతాను. ఇదిగోండి చూడండి దేంతో కట్ చేస్తున్నారు. దీంతో కట్ చేసుకుంటే చక్కగా కటింగ్ అయిపోతుంది. కత్తితో కూడా మధ్యలో చేయాలండి. కొంచెం పెద్ద జడ్లు అయితే ఉన్నాయి కదా, మధ్యలో అయితే కత్తిని కూడా యూజ్ చేస్తున్నారు. నాకైతే గార్డెన్ అంటే చాలా ఇష్టం. చక్కగా మొక్కల్ని పెంచుకోవడం. మా ఆయన అయితే నాకు పిచ్చి అంటుంటారు, మొక్కల పిచ్చి అని. బయటికి వెళ్తే ఎక్కడే మొక్కలు చూసినా కావాలని అంటాను. విజయపురం వెళ్ళాక కూడా, శ్రీ విజయపురం వెళ్ళాక కూడా అక్కడ కొనమని చెప్పాను కొత్త ప్లాంట్స్ అయితే. సో ప్లాంట్స్ వద్దని చెప్పారు. ఇప్పుడే అమ్ము గార్డెన్ ఫుల్గా మొక్కలతో నిండి ఉంది, ఇప్పుడు ఇంకా ఏం చేస్తావు వాటినే చక్కగా చూసుకో అని చెప్పారు. ఇక్కడ చూడండి మా ఆయన అయితే పడేశారు పాట్ని. నేను పడేస్తుంటే ఇప్పుడు మరి సౌండ్ వచ్చేస్తున్నావు గట్టిగా కదా. ఈ కత్తితో ఇంత మోటార్ కూడా కట్ చేయొచ్చు. ఎంత లావుగా ఉంది కానీ దీంతో కట్ చేయాలి. దీనికన్నా పెద్ద చెట్లు అయితే కత్తితో చేయాలి. ఎన్ని పూలు ఇస్తారు? చాలులే, పూజ అయితే అయిపోయింది. మార్నింగే, ఈవినింగ్ మళ్ళీ చేసుకోవాలి. చూసారా సో ప్లాంట్స్ ఇవన్నీ దగ్గరగా పెట్టేసున్నా. మంచిగా చక్కగా సర్దుకోవాలి. ఎందుకు ఇలా పెట్టామంటే మరి 2 months సరిగా ఉండం కదండి మాయబందర్లో. మొక్కలన్నీ అయితే వాడిపోతాయని అన్నీ ఒక దగ్గర పెట్టి నీరు వేయమని చెప్పామండి వేరే వాళ్ళకు. మొక్కలన్నీ దూరంగా ఉంటే వాళ్ళకు ఇబ్బంది అవుతుంది కదా, మనమైతే ఎలా అయినా వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇటువైపు కూడా కట్ చేసి పడేస్తున్నారు మా ఆయన, ఇటువైపు కూడా కట్ చేశారు. అమ్ము గార్డెన్లో అయితే మొక్కలండి. ఇక్కడ చూడండి రోజ్ ప్లాంట్ చెట్టు పైన అయితే శంఖ పూల మొక్క అయితే పాకరేసింది చక్కగా. చక్కగా కట్ చేసుకునే కారణంగా వెలుతురు కూడా వచ్చిందండి. మేమైతే సండే వచ్చాము. ఆ రోజు నుంచి అయితే వర్షం పడుతూనే ఉంది. ఈ రోజు కాస్త ఎండ వచ్చింది. ఇక్కడ చూడండి ఎలిఫెంట్, ఇలా చాలా రకాలుగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను.
నాకు ఇలా ఆయిల్ క్యాన్ క్రాఫ్ట్స్, చాలా రకాల క్రాఫ్ట్స్ అయితే చాలా ఇష్టం. చేసి ఇలా అమ్మో గార్డెన్లో కానీ ఇంట్లో కానీ పెట్టుకోవడం. ఇలా మొత్తం కట్ చేస్తాం అనుకుంటున్నారా? మళ్ళీ చిగుర్లు వచ్చాక మరో వ్లాగ్లో చూపిస్తానండి ఎంత చక్కగా వచ్చేస్తాయి. మా ఆయన అయితే కొమ్మ పారవేయడానికి వెళ్ళారు. ఇంకా ఏం చేస్తున్నారు? చెట్టుకి వేలేస్తున్నావు కదా. ఈ కొమ్మల్ని అయితే చాలా మంది మాకు తెలిసిన వాళ్ళు అడుగున్నారండి, అందుకే మా ఆయన అయితే కట్ చేస్తున్నారు. ఎవరైనా ఇంటికి వచ్చారనుకో ఈ చెట్టు కొమ్మల్ని అడుగుతుంటారు. చాలా పువ్వులు అయితే పూస్తాయి అందుకారణంగా. ఇక్కడ చూడండి సో ప్లాంట్స్ మొత్తం గార్డెన్ అంతా అయితే క్లీన్ చెయ్యాలి. వాటికి ఇలా మనం ఈ కొమ్మలు నాటేస్తే సరిపోతుంది, చక్కగా వచ్చేస్తాయి. చక్కగా నాటేస్తే అయిపోతుంది. కట్ చేయడం అయితే అయిపోయింది. అవన్నీ తీసుకొని అయితే మా ఆయన అయితే పారవేయడానికి వెళ్తున్నారు. మొత్తం చాలా పెద్ద పెద్ద కొమ్మలు అయితే అయిపోయినాయండి, అన్ని కట్ చేసి చక్కగా తీసుకొని వెళ్ళి బయటనైతే పారవేస్తున్నారు. ఇక్కడ చూడండి అండి పసుపు చెట్లు ఇవన్నీ. ఓకే ఫ్రెండ్స్, మరో బ్లాగ్ లో మళ్ళీ కలుసుకుందాం. రాధే రాధే.